ఎపిసోడ్ 26 గుండెల్లో గుచ్చుకుంది. శత్రుఘ్నదేవ్ అతని తల్లి గురించి బాధపడుతుంటే అతన్ని కదిలించటం ఇష్టం లేక మౌనంగా నిలబడింది అవంతిక. కాసేపటికి అతనే కుదుటపడి అవంతిక వైపు చూశాడు. అవంతిక, ఇవే నాకు మా అమ్మిచ్చిన ఆస్తులు. వీటిని మించిన ఆస్తులు ఎంత విలువైనవైనా నాకు అవసరం లేదు. అందుకే నేను ఈ సీసాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు శత్రుఘ్నదేవ్. నేను వాటిని ఒకసారి చూడొచ్చా అని అవంతిక అనగానే అతను సరేనంటూ తలూపాడు. వెంటనే ఆమె శత్రుఘ్నదేవ్ రోజువారీ వినియోగం కోసం ఉంచిన సీసా దగ్గరకు వెళ్లి ఆమె వేలును అందులో ముంచి ఆ మద్యాన్ని పరీక్షించింది. ఏవైంది? అంతా బానే ఉంది కదా? కంగారుగా అడిగాడతను. భయపడకండి, ఇందులో విషం కలవలేదు. మీరు దీన్ని సేవించే ముందే విషం కలుస్తుంది తప్ప ఈ సీసాలో మకరందం కలుషితం కాలేదు అని చెప్పింది. నువ్వు చెప్పింది నిజమేనా? ఈ సమయంలో నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ నమ్మలేను దీనంగా అన్నాడతను. నేను చెప్పేది నిజమే. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో విషం ఒకేసారి కలిపేస్తే ఎక్కువ రోజులు అది నిల్వ ఉండటం వలన విషం దాని స్వభావాన్ని కోల్పోతుంది. అప్పుడది పనిచేయదు కదా. కాబట్టి విషం మీరు తాగే ముందే కలుస్తుంది అని చెప్పింది అవంతిక. నిజంగానా? మెరుస్తున్న కళ్లతో అన్నాడు శత్రుఘ్న. అతను విషం తాగుతున్నాడు అనే బాధ కంటే మిగిలిన సీసాల్లో మకరందం కలుషితం కాలేనందుకే అతనికి ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ విషం అన్నింటిలో కలిస్తే వాటినన్నింటినీ బయటపడేయవలసొచ్చేది. కాని ఇప్పుడలా జరగలేదు కాబట్టి అతని తల్లి జ్ఞాపకార్థం దాచుకున్నది ఇక ఎప్పటికీ సురక్షితమేనని అతనికి చాలా సంతోషంగా అనిపించింది. మరో పక్క అవంతిక కూడా చాలా సంతోషంగా ఉంది. వెండి కమలం పిల్లవాడు చెప్పిన ఈ అరుదైన మద్యం ఇంత త్వరగా ఆమెకు లభిస్తుందని ఆమె అనుకోలేదు. ఇది నాకు కావాలి, కొద్దిగా ఇస్తారా? అతను ఒప్పుకోడేమో అన్నట్టుగా అనుమానంగా అడిగింది అవంతిక. అయ్యో, నువ్వు ఆడపిల్లవి, ఈ మద్యాన్ని ఎలా తాగుతావు? ఆశ్చర్యం ఆందోళన కలగలిసిన స్వరంతో అన్నాడు శత్రుఘ్నదేవ్. నిజానికి ఆడవారికి అని కాదు, సాధారణ ప్రజల నుండి చక్రదేవ్ వరకు కూడా ఈ అరుదైన మద్యం తాగటం అనేది ఒక కలే. కేవలం శత్రుఘ్నికి అతని తండ్రికి మాత్రమే దానికి తాగే హక్కు అధికారాలు ఉన్నాయి. అలాంటి దాన్ని అవంతిక అంత సులభంగా అడగటం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తాగడానికి కాదు, ఔషధం తయారీకి ప్రశాంతంగా బదులిచ్చింది అవంతిక. ఔషధమా? దీనితో ఔషధం తయారు చెయ్యొచ్చా అని ఆశ్చర్యంగా అడిగాడతను. నేను చెయ్యగలను, మరి దాన్ని నాకిస్తారా అంది అవంతిక. అలాగే ఇస్తాను, తీసుకో. నువ్వు నా ప్రాణాలు కాపాడబోతున్నావు కాబట్టి నీకోసం ఈ మాత్రం చేయలేనా? మృదువుగా అన్నాడతను. ఆ మాటతో అవంతికకు పట్టరాని సంతోషం కలిగింది. ఇంత వేగంగా దాన్ని కనుగొంటుందని గాని, అంత సులభంగా దాన్ని పొందుతుందని గాని ఆమె అనుకోలేదు. ఆ స్వర్గపు నీరు కోసం ఇక వెతకడం ఎందుకు, ఇప్పుడిది చేతికొస్తుంటే అనుకుంది మనసులో. ఆమె సంతోషాన్ని చూసి ఏమైంది అన్నాడు శత్రుఘ్న. ఏమీ లేదు, నేను మిమ్మల్ని కలవటానికొచ్చిన ప్రతిసారి నాకు దీన్ని ఇవ్వగలరా? ఎంతో అవసరం లేదు, చాలా తక్కువ మోతాదులో ఇచ్చినా చాలు అంది అవంతిక. ఆమె వచ్చిన ప్రతిసారి కొద్ది కొద్దిగా దాన్ని తీసుకుంటే ఆమెకు కావలసిన ఔషధాల సాగుని సులభంగా చేసేయొచ్చు అనే ఆలోచనలో ఉంది అవంతిక. ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు, కాని ఒకవేళ వాళ్ళు ఇందులో విషం కలిపేస్తేనో అన్నాడు ఆందోళనగా. మీకా దిగులక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను నమ్మకంగా అంది అవంతిక. అయితే నేను మీకోసం మకరందాన్ని సిద్ధం చేస్తాను, నువ్వు వచ్చినప్పుడల్లా దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు అని నవ్వుతూ అన్నాడు శత్రుఘ్న. పైకి నవ్వుతున్నాడన్న మాటే కాని అతని మనసంతా ఎన్నో ఆలోచనలతో నిండిపోయింది. ఇప్పుడు అవంతికకు మకరందాన్నిస్తే ఖచ్చితంగా ఎందుకిస్తున్నావు అనే ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఆమెకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పాలి. అయినా నా వాళ్లు పెట్టిన విషాన్ని తాగుతూ కూడా ఈ విషయాన్ని ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. నిజంగా స్వేచ్ఛను పొందుతున్నాను అనే భ్రమలో పంజరంలో చిక్కుకున్న విషయాన్ని అంచనా వెయ్యలేకపోయాను. నేనెంత బుద్ధిహీనుడను అని లోలోపల అనుకుంటూ అతనే తిట్టుకుంటూ మౌనంగా కూర్చున్నాడు శత్రుఘ్నదేవ్. విషం యొక్క మూలాన్ని కనిపెట్టగానే అతనికి చాలా ఉపశమనంగా అనిపించింది. ఇకపై అతని పోరాటాన్ని తిరిగి ప్రారంభించవచ్చు. ఇదిగోండి, మీకోసం ఈ మాత్రలిస్తున్నాను, క్రమం తప్పకుండా వేసుకోండి అంటూ అతని చేతిలో కొన్ని మాత్రలు పెట్టింది అవంతిక. నాపై మీరు చూపిస్తున్న శ్రద్ధకు కృతజ్ఞతలు అంటూ
రెండు చేతులను జోడించాడు శత్రుఘ్నదేవ్. అతని కోసం మాత్రలనే కాకుండా ఒక తామర విత్తనాన్ని కూడా పక్కకు పెట్టింది అవంతిక. కాని ఆమె చిన్నాన్న పరిస్థితి చూశాక శత్రుఘ్న ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అది అతనికి ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అతనికి వివిధ రకాల మాత్రల గురించి సూచనలిచ్చాక అక్కడి నుండి వెళ్లటానికి సిద్ధమైంది అవంతిక. ఆమె వెళ్లే ముందు చిన్న సీసా మొత్తంలో ఆమెకు మకరందాన్నిచ్చి ఆమెని సాగనంపాడు శత్రుఘ్నదేవ్. తర్వాత మెల్లిగా ఆకాశం వైపు చూస్తూ, అమ్మా, నేనొక మంచి స్నేహితురాల్ని పొందాను. నాకెందుకో ఈమె వల్ల నా జీవితం మారుతుందేమో అనిపిస్తుంది అని వాళ్ళమ్మతో చెప్తున్నట్టుగా అనుభూతి చెంది అక్కడి నుండి లోపలికి వెళ్లిపోయాడు. కాని అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న సేవకులు మాత్రం శత్రుఘ్నదేవ్ ప్రవర్తనకి ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగకుండా వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. భరద్వాజ వంశానికి చెందిన యువరాణిని చక్రదేవ్ యువరాజు తిరస్కరిస్తే ఆమె అతని సోదరుడితో ప్రేమలో పడిందని, శత్రుఘ్నదేవ్ యువరాజు ఆమెను రాజభవంతికి ఆహ్వానించాడని, వాళ్ళిద్దరూ చాలాసేపు ఏకాంతంగా ఒకే గదిలో గడిపారని, అన్నింటికంటే ముఖ్యంగా ఆమెకు విలువైన మకరందాన్నివ్వడమే కాకుండా ఆమె తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను బయట వరకు తోడిచ్చి ఆమె వెళ్లిపోయాక యువరాజు లోనికి వెళ్లకుండా అతనిలో అతనే నవ్వుకుంటున్నాడని, ఎవరికి తోచినట్టు వాళ్లు తెలిసినవి తెలియనివి అన్నీ కలిపి ప్రచారం చేశారు. ఆ విషయం ప్రతిష్టానపురం మొత్తానికి చేరటానికి ఎంతో సమయం పట్టలేదు. దానితో పాటుగా ఆ వార్త చుట్టుపక్కల రాజ్యాలకు కూడా వ్యాపించింది. శత్రుఘ్నదేవ్ చిన్నప్పటి నుండి పెంచుకున్న ఖ్యాతిని అతని తల్లి మరణంతో పోగొట్టుకున్నాడు. కాని చక్రదేవ్ మాత్రం అప్పటి నుండే అతని ఖ్యాతిని పెంచుకునే పనిలో పడ్డాడు. సమయం చిక్కినప్పుడల్లా రాజ్యంలోని యువకులతో మాట్లాడుతూ వాళ్ళందరి దృష్టిలో మంచివాడిగా పేరు పొందాడు. అదే సమయంలో శత్రుఘ్నదేవ్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని అతని పుట్టినరోజు వేడుకల్లో అతను అవంతిక తరపున మాట్లాడటంతో అక్కడి వారి దృష్టిలో అతను మరింత దిగజారిపోయాడు. కాని ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, శత్రుఘ్నదేవ్ అవంతికను కలిసింది కేవలం 2 సార్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో అతను ఆమెకు ఎందుకు ఆకర్షితుడయ్యాడో అంతుచిక్కని రహస్యంగా మారింది. మరో పక్క అవంతికను తిట్టుకునేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. రాజభవంతికి వెళ్లిన మొదటిసారి రెండవ యువరాజుతో ప్రేమలో పడి ఇప్పుడు మొదటి యువరాజుని ప్రేమలోకి లాగిందని ఆమె గురించి తప్పుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ శివస్కంద చెవిలో పడటానికి సమయం పట్టలేదు. శత్రుఘ్నదేవ్ అవంతికకు ఆహ్వానం ఎందుకు పంపాడో అనే విషయమే ఇంకా అర్థం కావటం లేదు అంటే మళ్లీ కొత్తగా ఇదేంటి? మొదటిసారి విందులో ఆ మకరందాన్ని చక్రదేవ్ కొద్దిగా తాగాడని శత్రుఘ్న పెద్ద గొడవ చేశాడు. అప్పుడే అతనికి ఆ మద్యం అంటే ఎంత ప్రత్యేకమో అందరికీ అర్థమైంది. అలాంటిది వారి కుటుంబ సభ్యులు తాగటానికి కూడా అనుమతి లేని ఆ విలువైన మద్యాన్ని అవంతికకెందుకిచ్చినట్టు? దీని వెనుక అతని ఉద్దేశమేంటి అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉండిపోయాడు శివస్కంద. చివరికి నా మనవరాలు చక్రదేవ్ ఆలోచనల నుండి బయటికి రావాలంటే ఏదో కారణం ఉండాలి కదా, ఆ కారణమే శత్రుఘ్నదేవ్ అయితే తప్పేంటి అని అతనికి అతనే సర్ది చెప్పుకొని స్థిమితపడ్డాడు శివస్కంద. ఆ విషయాన్నే కార్తికేయ కూడా చెప్పి అవంతికను ఏమీ అడగవద్దని చెప్పాడు. కాని అవంతిక ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. ఆమెకు కావలసిన మకరందం దొరికినందుకు ఆమె వెంటనే సాగుని మొదలు పెట్టాలనుకుంది. ఓ శుభముహూర్తాన ఆమె గదిలో ఉన్న తలుపులన్నీ వేసుకుని వెండి కమలాన్ని బయటికి రమ్మని ఆదేశించింది. ఆ మరుక్షణమే వెండి కమలం చిన్నపిల్లాడిగా రూపాంతరం చెంది ఆమె ముందు నిలబడ్డాడు. ఇదిగో, నువ్విచ్చిన పుస్తకాల్లో ఉన్న మద్యం ఇదే కదా? పిల్లాణ్ణి చూస్తూ అంది అవంతిక. వెంటనే అతను ఆ మద్యం ఉంచిన బల్ల మీదకి దూకి దాన్ని వాసన చూసి, ఆ ఇదే ఇదే అని ఉత్సాహంగా అన్నాడు పిల్లాడు. అయితే దీన్ని మీ ఎదుగుదలకు ఉపయోగించొచ్చు కదా? అంటే నా ఉద్దేశం కమలం సాగు కోసం. పిల్లాడి కళ్లలో మెరుపును చూస్తూ అడిగింది అవంతిక. ఆ ఉపయోగించొచ్చు. అయితే మనం ఇప్పుడే మొదలు పెడదాం అంటూ తామర పువ్వులు పెరగడానికి అనుకూలంగా ఉన్న ఒక పెద్ద గిన్నెను తీసుకుంది అవంతిక. అందులో ఆమె దగ్గర మిగిలిన ఒకే ఒక తామర గింజను ఉంచింది. తర్వాత ఆ గిన్నె నిండా మకరందాన్ని పోసి ఆ గిన్నెను బల్ల మీద పెట్టింది. సాధారణంగా పుస్తకంలో ఉన్న దాని ప్రకారం మంచు కమలం సాగు చేయటానికి మకరందం యొక్క ఉష్ణోగ్రత చల్లగా ఉండాలి. శత్రుఘ్నదేవ్ భవంతిలో ఉన్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి ఆ మకరందంలో వేలును ముంచి
దాని ఉష్ణోగ్రతను పరీక్షించింది అవంతిక. తరువాత అది ఉపయోగపడుతుందని నిర్ధారించుకొని దాన్ని తీసుకుని అంతఃపురానికి చేరుకుంది. అవంతిక ఆ గింజను మకరందంలో ఉంచగానే ఆ గది మొత్తం పరిమళభరితంగా మారిపోయింది. ఆమె చాలాసేపు ఆ గిన్నె వైపే చూస్తూ కూర్చుంది. అయితే క్షణక్షణానికి దాని వాసన పెరుగుతుందే తప్ప అందులో ఎలాంటి చలనం లేదు. అవంతికకు వాసనను పసిగట్టే స్థాయి ఎక్కువే అయినప్పటికీ ఈ వాసన ఆమెకు ఇబ్బందిగా అనిపించలేదు సరికదా. ఆమె ఒత్తిడిని దూరం చేస్తున్నట్టుగా హాయిగా అనిపించింది. ఆధ్యాత్మిక శక్తి గురించి ఆమెకు పూర్తిగా తెలియనప్పటికీ ఆ పరిమళం ఆమె మనసును చేరి అదే ఆధ్యాత్మిక శక్తేమో అనే భ్రమను కలిగించింది అవంతికకు. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంది. యువరాణి, ఈ సాగుకి ఇంత తక్కువ మోతాదులో మకరందం సరిపోతుందా? అంది నల్లపిల్లి. దాని మాటలకు ఆలోచిస్తూ, నువ్వన్నది కూడా నిజమే. ఇంత తక్కువ మోతాదు సరిపోతుందా? అటు రాజభవంతిలో చూస్తే ఎంతో మకరందం లేదు. ఒకవేళ శత్రుఘ్నదేవ్ దాన్ని మొత్తం తాగేస్తే తర్వాత మనం ఈ మకరందం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని ఆందోళనగా నల్లపిల్లి వైపు చూస్తూ అంది అవంతిక. ఇంతలో వెనక నుండి ఆహా, ఎంత మంచి వాసన అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు ఎవరివో తెలుసుకుందామని అవంతిక వెనక్కి తిరిగేలోపే ఆమెను 2 చేతులు బలంగా హత్తుకున్నాయి. ఆ స్పర్శతో వచ్చిన వ్యక్తి రాణాని తెలుసుకోవటానికి ఆమెకెంతో సమయం పట్టలేదు. మీరీ మధ్యాహ్నం ఇంకా తాగాలనుకుంటున్నారా యువరాణి? ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు రాణా. కొంతసేపటి ముందు అతను అవంతిక గది ముందు నుండి వెళ్తుంటే ఆ మత్తైన వాసనను పసిగట్టాడు. అందుకే చడీ చప్పుడు చేయకుండా ఆమె గదిలోకి వచ్చేశాడు. అతని మాటలకు తల పైకెత్తి చూసింది అవంతిక. ఎందుకో మెల్లిమెల్లిగా అతని ఆప్యాయతకు ఆమె అలవాటు పడుతున్నట్టుగా అనిపించింది ఆమెకు. అతని వాదించినా లాభం లేదనుకుని మౌనంగా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఏంటి యువరాణి మాట్లాడడం లేదు? అది సరేగాని ఈ మధ్యాహ్నం మీకిచ్చింది ఆ శత్రుఘ్నదేవే కదా? నవ్వుతూ అడిగాడు. పైకి నవ్వుతున్నప్పటికీ అవంతిక దాన్ని తెచ్చుకోవటం అతనికి నచ్చలేదు. అవును, అతనే ఇచ్చాడు. అయితే ఏంటి? కనుబొమ్మల్ని ఎగరేస్తూ అంది అవంతిక. ఆ మధ్యాహ్నం తాగడం మీకంత మంచిది కాదు, కాబట్టి నా మాట వినండి అంటూ ఆమె నడుముని ఒక చేత్తో బిగించి మరో చేత్తో మకరందం ఉన్న గిన్నెను అందుకున్నాడు రాణా. ఓయ్, ఏం చేస్తున్నావు? కంగారుగా అడిగింది అవంతిక. చెప్పాను కదా మంచిది కాదని అంటూ ఆ గిన్నెలోని మకరందాన్ని కింద పారేయబోయాడు. అతని చర్యకు అవంతిక ఉలిక్కి పడింది. అతని పట్టు బలంగా ఉండటంతో ఆమెకి దాన్ని విడిపించుకునే అవకాశమే లేకుండా పోయింది. అందుకే అతని చేతుల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ దాన్నక్కడ పెట్టు అంటూ గట్టిగా అరిచింది అవంతిక. ఆమె కోపానికి అతను కొంచెం కూడా చెలించలేదు. యువరాణి, మీకంతగా మద్యం తాగాలని ఉంటే నాతో చెప్పచ్చుగా. నాణ్యమైన మద్యాన్ని నేను తెచ్చేవాడినిగా. ఈ చెత్తనెందుకు తాగాలనుకుంటున్నారు అన్నాడు రాణా. నీకదంతా అనవసరం రాణా. దాన్ని పాడు చేయొద్దు. దయచేసి బల్ల మీద పెట్టేయ్ అభ్యర్థనగా అన్నప్పటికీ హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది ఆమె స్వరం. ఆమె మాటలకు అతను ప్రశాంతంగా నవ్వాడు. హే, మా యువరాణి గారిని విడిచిపెట్టు అంటూ సన్నని స్వరం వినిపించింది రాణాకి. ఆ స్వరం వచ్చిన వైపుగా చూశాడు. గది మూలలో నిలబడి భయం నిండిన కళ్లతో రాణా వైపు చూస్తున్న చిన్న పిల్లాడు కనిపించాడు. రాణా పిల్లాణ్ణి చూడగానే అవంతిక ఉలిక్కి పడింది. దేవుడా, ఈ పిల్లాడింకా వెండి కమలంలోకి మారలేదు, భౌతిక రూపంలోనే ఉన్నాడు అనుకుని ఆమె శక్తుల విషయం ఎక్కడ రాణాకి తెలిసిపోతుందోనని అతని వైపు భయంగా చూసింది అవంతిక. యువరాణి, ఏంటి వింత? నేను ఇన్ని రోజులు ఈ చిన్న నల్లపిల్లి మీకు శక్తి ద్వారా వచ్చిందేమో అనుకున్నాను. అయితే నా అంచనా తప్పన్నమాట. మీ ఒప్పంద స్ఫూర్తి ద్వారా లభించిన శక్తి ఈ చిన్నపిల్లాడా అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు రాణా. అతని మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది అవంతిక. నేను మాట్లాడేది నీతోనే. మా యువరాణిని వదలకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు రాణాని బెదిరిస్తూ అన్నాడు పిల్లవాడు. కానీ నేను అవంతికతో మాట్లాడుతున్నాను. నేను ఆమెతో మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే నాకు నచ్చదు అంటూ రాణా అతని చూపుడు వేలిని పిల్లాడి వైపు చాపాడు. వెంటనే ఒక నల్లటి పొగ పిల్లాడి నుదిటిని తాకింది. అబ్బా, నొప్పి నొప్పి అని ఏడుస్తూ పిల్లాడు నేలపైన పడిపోయాడు. కాని అదేమీ పట్టనట్టు అవంతిక వైపు నవ్వుతూ చూశాడు రాణా. అప్పటికే ఆమె చేతిలో పదునైన సూదులు పట్టుకొని
అతని వైపు కోపంగా చూస్తూ నిలబడింది అవంతిక. ఏంటి యువరాణి, ఇదంతా కోపమే? అల్లరిగా అన్నాడు రాణా. నీకు బుద్ధి లేదు. నాకేమో నీతో ఆడుకునే సమయం లేదు. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో, గట్టిగా అరుస్తోంది అవంతిక. అతను ఏం చేసినా ఆమె బాధపడదు. కాని ఆమె పనులకు అడ్డొస్తే మాత్రం ఆమె సహించలేదు. ఆమె అరుస్తున్నప్పటికీ రాణా నవ్వటం ఆపలేదు. ఆమెను వదలలేదు. అతను అలానే ఉండటంతో తప్పక ఆమె చేతిలో ఉన్న ఒక సూదిని అతని గుండెల్లో దించింది అవంతిక. ఎపిసోడ్ 27 లక్ష్యం. అవంతికను గట్టిగా హత్తుకున్న రాణాను విడిచిపెట్టమని ఎంత చెప్పినా రాణా వెనకపోయేసరికి అవంతిక కోపం తారస్థాయికి చేరింది. ఇక ఎంత చెప్పినా అతను వినడని అర్థమై అప్పటి వరకు ఆమె చేతిలో అదిమి పెట్టుకున్న పదునైన సూదిని అతని గుండెల్లో గుచ్చింది అవంతిక. ఆ నొప్పికి స్స్ అని చిన్నగా శబ్దం చేస్తూ అవంతికను ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు రాణా. అసలేంటి మనిషి, ఇతనికి నొప్పి లేదా, ఉన్నా చూపించట్లేదా అని లోలోపల అనుకుంటూ, నన్ను వదలకపోతే ఈ సూదులన్నీ నీ శరీరంలోకి దింపేస్తాను అని బెదిరింపుగా అంది అవంతిక. మీ ఇష్టం, నవ్వుతూ అన్నాడు రాణా. అతని మాటను విన్న మరుక్షణం ఆమె చేతిలో ఉన్న కొన్ని సూదుల్ని అతని శరీరంలోకి గుచ్చేసింది. ఒకేసారి అన్ని సూదులు దిగేసరికి రాణా శరీరం నుండి చివ్వున రక్తం చిమ్మింది. అవంతిక కూడా అతని కౌగిలిలో ఉండటం వల్ల ఆమె చేతికి కూడా రక్తం అంటి ఎర్రగా మారిపోయింది. అయినా కూడా ఆమె చెలించలేదు. అసలు జాలి, దయ అనే పదాలతో పరిచయమే లేనట్టుగా శిలలా నిలబడింది. ఇప్పటికైనా వదులుతావా అని అతని గాయాల వైపు చూస్తూ విసుగ్గా అంది అవంతిక. ఇంత చిన్న చిన్న గాయాలకు భయపడి మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారా యువరాణి? ఈ రక్తమే కాదు, నా శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు ఇమ్మన్నా ఇవ్వటానికి నేను సిద్ధమే అని ఆమె భుజాలని చిన్నగా తడుతూ అన్నాడు రాణా. అతని చేతిని విసురుగా తోసేసిందామె. ఆ చర్యకి బాధగా ఆమె వైపు చూశాడు రాణా. సరే యువరాణి, నేను మిమ్మల్ని విసిగించాలని మీరు అనుకుంటే ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్ధమే అని ఆమె ముందు అతని తలని కొద్దిగా వంచుతూ అన్నాడు. ముందు నీ చేతిలో ఉన్న దాన్ని అక్కడ పెట్టు అంటూ కోపంగా చూసింది అవంతిక. మరుక్షణమే అతని చేతిలో వెండి కమలపు విత్తనం నాటిన గిన్నెను పక్కనే ఉన్న బల్ల మీద పెట్టేశాడు. యువరాణి, మీకు కోపం తెప్పించటం నా ఉద్దేశం కాదు. ఈ మద్యం అంత మంచిది కాదు. కావాలంటే దీన్ని సరదాగా ఉంచుకోండి, కానీ తాగొద్దు. అందులో మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని తట్టుకోలేరు. ఒకవేళ తాగితే గొంతులోనూ కడుపులోనూ మంట రావచ్చు. అందుకే దయచేసి నా మాట వినండి. మీకంతగా తాగాలనిపిస్తే నాణ్యమైన మద్యాన్ని నేను తీసుకొస్తాను అని అభ్యర్థనగా అన్నాడు రాణా. అక్కర్లేదు, అతని మాటని సున్నితంగా తిరస్కరిస్తూ అంది అవంతిక. ఇక ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్లిపోవాలి అనుకున్నాడు రాణా. వెంటనే అతని చూపుడు వేలుని వెండి కమలం పిల్లవాడు ఉన్న వైపుగా చాపాడు. క్షణంలో ఆ పిల్లాడి నుదుటిపైన ఉన్న నల్లని రంగు రాణా చేతికి చేరి మాయమైంది. ఇందాక నేను సరదాగా అన్నాను, అంతేకాని మీ శక్తి అయినటువంటి ఈ పిల్లాణ్ణి చంపే ఉద్దేశం నాకేమాత్రం లేదు. నన్ను నమ్మండి అంటూ ఆమెను శాంతింపచేయడానికి ప్రయత్నించాడు రాణా. ఇంతలో పిల్లవాడు చిరాగ్గా పైకి లేచి నిలబడ్డాడు. ఒక్కసారిగా ఆ చిన్ని శరీరాన్ని విదిలించుకునేసరికి నుదుటిపైన భరించలేనంత నొప్పిగా అనిపించింది పిల్లవాడికి. అతను అలాంటి నొప్పిని అనుభవించటం ఇదే మొదటిసారి కావటం వలన తల పగిలిపోతుందేమో అన్నంత భయమేసింది ఆ పిల్లాడికి. సాధారణంగా మానవులకి ఒప్పంద ఆత్మలు సహాయపడతాయి, కాని మానవులు కలిగించే ఏ నొప్పిని కూడా అవి భరించలేవు. అందుకే ఆ పిల్లవాడు
భయంగా రాణా వైపు చూస్తూ, ఈ మనిషి మూర్ఖుడిలా ఉన్నాడు అని చిన్నగా గొణుక్కున్నాడు. చాలా తొందరగా తెలుసుకున్నావు ఈ విషయాన్ని అంటూ పక్కనే ఉన్న నల్లపిల్లి పిల్లవాణ్ణి వెక్కిరించింది. దాని మాటలకు చురుగ్గా చూశాడు పిల్లవాడు. ఓయ్, ఒకసారి ఇలారా అని పిల్లాన్ని పిలిచాడు రాణా. కాని పిల్లాడు భయపడి నిల్చున్న చోటు నుండి కదల్లేదు. భయపడకు, నిన్ను ఆట పట్టించాలని ఇలా చేశాను. ఇదిగో, దానికి పరిష్కారంగా ఇది తీసుకో అంటూ ఒక ముదురు ఆకుపచ్చ పూసను పిల్లాడి వైపు విసిరి అవంతిక వైపు చూశాడు రాణా. నా మీదింకా కోపంగా ఉందా అని మెల్లిగా అవంతికనడిగాడు రాణా. కోపం కాదు, నాకు నువ్వంటే చిరాకు. నువ్వే కాదు, ఇలా నా పనులకు అడ్డొచ్చేవాళ్ళు ఎవరైనా సరే నాకిష్టం ఉండదు అంది అవంతిక. యువరాణి, మీ మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి అన్నాడు రాణా. నువ్వింకా బాధపడాలి అనుకుంటే నా దగ్గర ఇంకా 108 సూదులున్నాయి అని అతన్నక్కడి నుంచి వెళ్లమన్నట్టుగా అంది అవంతిక. ఆమె చేతుల్ని సున్నితంగా ముద్దాడుతూ, మీకందులోనే సంతోషం ఉందంటే ఎన్ని సూదుల్ని గుండెలోకి దించుకోటానికైనా నేను సిద్ధమే అని నవ్వుతూ అన్నాడు రాణా. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, నేను సంతోషంగానే ఉంటాను అని చిరాగ్గా చెప్పింది అవంతిక. అతను ఆమె జోలికి గాని, ఆమె ఒప్పంద ఆత్మ జోలికి గాని, మకరందం జోలికి గాని రానంత వరకు ఆమె చాలా సహనంగా ఉంటుంది. లేదంటే ఎదుటివారిని ఏం చెయ్యడానికైనా ఆమె ఆలోచించదు. సరే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కాని మీరిలా నా మీద చిరాకు పడితే నేను భరించలేను బలహీనంగా నవ్వుతూ అన్నాడతను. ఆ మాటకి ఆమె ఏమీ బదులివ్వలేదు. కాసేపటికి ఆమెను అతని కౌగిల నుండి వదిలేశాడు. నీకు రక్తం కారుతోంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ వాసనని నేను భరించలేను అని ముఖం చిట్లిస్తూ అంది అవంతిక. అంతవరకు మంచి సువాసనతో నిండిపోయిన గదిని అతని నెత్తురుతో మలినం చేసినట్టుగా భావించిందామె. ఇది కూడా నా తప్పే, మీకు మళ్లీ అసౌకర్యాన్ని కలిగిస్తున్నాను, నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు రాణా. అవంతిక గదిలో నుండి బయటికి వచ్చిన తరువాత అతని చేత్తో తన మెడమీద ఉన్న సూదులను తాకాడు రాణా. అతని చేతి వేళ్లకున్న నల్లటి పొగ వలన అతను తాకిన వెంటనే సూదులు వాటంతటవే బయటికి వచ్చాయి. వెంటనే ఆ నల్లటి పొగ రాణా నీడలాగా మారి పక్కన నిలబడింది. భగవంతుడా, మీరు గాయపడ్డారు, నెత్తురొస్తోంది అని కంగారుగా అంది ఆ నల్లటి పొగ. దాని దృష్టిలో దాని యజమానైన రాణా చాలా శక్తివంతుడు. అలాంటిది అతన్ని గాయపరిచే ధైర్యవంతులు ఉండటం దాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. యువరాణి నా వల్ల చాలా బాధపడింది, దాని ప్రతిఫలమే ఇది అంటూ రక్తంతో తడిచిన సూదుల వైపు చూశాడు రాణా. అయినా కూడా ఆమెకంత పొగరు పనికిరాదు అని ఉక్రోషంగా అంది నల్లటి పొగ. అది వదిలే, నేనడిగిన వ్యక్తి ఆచూకీ నీకు దొరికిందా లేదా అని ప్రశాంతంగా అడిగాడు రాణా. దొరికింది. సరే, అయినా ఆ గుంపుకి అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? నన్నే వెంబడించి శిక్షించాలనుకుంటున్నారా అన్నాడు రాణా. క్షణంలో అతని ఆలోచనలు అవంతిక మీదకు మళ్ళాయి. ఇంతవరకు నేనామెను విసిగించలేదా? లేకపోతే ఆమె ఎప్పుడూ గొడవ చేయలేదా? కాని ఈరోజే ఎందుకిలా చేసింది? ఏదేవైనా ఆమె కళ్ళు ముత్యాల కంటే అమూల్యమైనవి, వాటిని దగ్గర నుండి చూస్తుంటే చాలా బాగుంది అని లోలోపల అనుకుని నవ్వుకున్నాడు రాణా. ఆ మూర్ఖులకి మీ ప్రత్యర్థులుగా ఉండటానికి కూడా అర్హత లేదు అంది నల్లటి పొగ. ఏదో ఆనందపడుతున్నారుగా, కొన్ని రోజులు వాళ్ళని అలాగే ఉండనివ్వు. వాళ్ళు ఎంత ఎత్తుకెక్కితే కింద పడ్డప్పుడు వారికంత గట్టి దెబ్బ తగులుతుంది. అయినా నేను వారిని కొట్టేటప్పుడు ఇవన్నీ తలుచుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని నవ్వుతూ అన్నాడు రాణా. అవును, మీరు చెప్పింది నిజమే అతనికి వంత పాడుతూ అంది ఆ నల్లటి పొగలో నుండి వస్తున్న స్వరం. ఈసారికి నేనిక్కడే ఉంటాను, నువ్వేదైనా సందేశాలు పంపాలి అనుకుంటే ఇక్కడికే పంపు ఆదేశించాడు రాణా. ఈ సేవకుడు పాటిస్తాడు అంటూ నల్ల పొగ వెనుతిరగబోయింది. ఒక్క నిమిషం, రేపు వెళ్ళి మన ప్రత్యేకమైన మకరందం ఉందిగా, దాన్ని తీసుకురా అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రాణా. అతని మాటలకు నల్లటి పొగ ఆశ్చర్యపోయింది. అతని యజమాని ఆ మద్యాన్ని ఎందుకు తెమ్మన్నాడో తెలియక అయోమయంగా చూస్తూ సరే తీసుకువస్తాను అంది. జాడే మకరందం, ఇదేగా
ఆ శత్రుఘ్నదేవిచ్చింది అనుకుంటూ కోపంగా పిడికిలి బిగించాడు. నిజానికి శత్రుఘ్నదేవిని పూర్తిగా తప్పించాలనుకున్నాడు, కాని దానికోసం రాజభవనానికి వెళ్లటం రాణాకిష్టం లేదు. దాని యజమాని చెప్పింది చెయ్యటమే తప్ప అతని మాటలను ఎదిరించటం కాని, ఆ మాటల్లో లోతుగా ఉన్న అర్థాన్ని వెలికితీసే హక్కుగాని ఆ నల్లటి పొగకు లేదు. అందుకే నిశ్శబ్దంగా రాణా ముందు మోకరిల్లి అక్కడి నుండి అదృశ్యమైపోయింది. వెంటనే రాణా కూడా అతను చెయ్యవలసిన పనులను ఓసారి గుర్తు చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. గదిలో ఉన్న అవంతిక ఆ నెత్తుటి వాసన భరించలేక శుభ్రంగా చేతులు కడుక్కొచ్చి ఆ వాసన పూర్తిగా పోయిందని నిర్ధారించుకున్న తర్వాతే వెండి కమలపు విత్తనం ఉంచిన గిన్నె దగ్గరకు వచ్చి కూర్చుంది. పిల్లాడు మాత్రం చేతిలో ఉన్న ఆకుపచ్చ పూసవైపు చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. దాని చేతిలో అటూ ఇటూ తిప్పుతూ ఆలోచనలో పడ్డాడు. ఇంకా నొప్పిగా ఉందా అని ఆప్యాయంగా అడిగింది అవంతిక. ఆమె మాటలకు పిల్లాడు నుదుటిని రుద్దుకుంటూ నొప్పి లేదు అన్నాడు. కాని అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే రాణా ఆ నల్లటి పొగను వెనక్కి పిలిచాడో ఆ క్షణమే పిల్లాడి నొప్పి మాయమైపోయింది. అసలు నిజంగానే ఒక మానవుడి వల్ల బాధను అనుభవించాడంటే పిల్లాడికి నమ్మబుద్ధి కాలేదు. నా దగ్గరకు రా, మృదువుగా పిలిచింది అవంతిక. వెంటనే ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు పిల్లాడు. అవంతిక పిల్లాడి నుదుటిని పరీక్షించి ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించుకుని గాఢంగా ఊపిరి పీల్చుకుంది. ఇంకెప్పుడు రాణా వచ్చినప్పుడు అతనికి ఎదురు మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే నేనే చూసుకుంటాను అంటూ పిల్లవాణ్ణి మృదువుగా మందలించింది అవంతిక. రాణా పైకి కనిపించేంత సున్నితమైన వ్యక్తేమీ కాదు. అతనిలో ఖచ్చితంగా మరో కోణం ఉంది. ఇంతకు ముందు కూడా అతని వద్ద నుండి నెత్తుటి వాసన వచ్చేది. నేను సరిగ్గా పట్టించుకోలేదు, కాని అవన్నీ హెచ్చరిక సంకేతాలనుకుంటా. నిజంగా అతను చాలా బలవంతుడు, కాని నేనిప్పుడు బలహీనంగా ఉన్నాను. అతనితో పోరాడే శక్తి నాకిప్పుడు లేదు కాబట్టి అతనితో వైరం పెంచుకోవటం అంత మంచిది కాదు. కాని అది కూడా నన్ను రెచ్చగొట్టేంత వరకే, లేదంటే నేను కూడా ఊరుకోను అని కోపంగా అనుకుంది అవంతిక. కాని యువరాణి, ఆ మనిషి చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. అలాంటి మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను అని భయం బాధ్యత కలగలిసిన స్వరంతో అన్నాడు పిల్లాడు. కంగారు పడకు, అతను నన్ను బాధ పెట్టడు లోలోన నవ్వుకుంటూ అంది అవంతిక. ఆమె ఎందుకు నవ్విందో అక్కడున్న నల్లపిల్లికి పిల్లాడికి అర్థం కాలేదు. రాణా మీద అవంతికకు నమ్మకం ఉన్నప్పటికీ అతను ఎందుకు పదే పదే ఆమె వెంట పడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు కృతజ్ఞతలు చెప్పే సాకుతో ఆమెకు దగ్గరగా వస్తున్నాడు. ఒక్కోసారి అసలు అంతఃపురంలోనే కనిపించడు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లిపోతాడో తెలియదు. ఒకవేళ ఏదైనా ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్నాడా? అయినా అతనికున్న బలానికి ఎవరైనా అతనితో పోటీ పడగలరా? రాణాను తలుచుకుంటూ గర్వంగా అనుకుంది అవంతిక. నల్లపిల్లి అవంతిక ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఆమె దగ్గరున్న బల్ల మీదకి అమాంతంగా దూకి దాని పొడవాటి తోకను ఊపటం మొదలుపెట్టింది. ఆ చప్పుడికి అవంతిక ఆలోచనల నుండి బయటికొచ్చి నల్లపిల్లి వైపు కోపంగా చూసింది. యువరాణి, ఈ పూసను నేను ఉపయోగించవచ్చా అని రాణా ఇచ్చిన పూసవైపు చూస్తూ పిల్లాడు సంతోషంగా అన్నాడు. అవంతిక ఏం ఆలోచిస్తోందో పిల్లాడికి తెలియకపోయినా తన మీద శ్రద్ధ చూపుతుందని మాత్రం పిల్లాడికి అర్థమైంది. ఆ పూసేంటి? నీకు దాని గురించి తెలుసా? అది ఉపయోగపడుతుంది కూడానా అని ఆశ్చర్యంగా అడిగింది అవంతిక. వీటిని చెక్క పూసలు అంటారు. ఇవి ఒప్పంద ఆత్మలు చేసే సాగు పద్ధతికి ఉపయోగపడతాయి. మా ఆత్మల ప్రపంచంలో దీన్ని ఒకసారి చూశాను, కాని ఇక్కడ కూడా కనిపిస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ పిల్లాడు ఉత్సాహంగా కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. అతని వాలకం చూస్తే ఇంతకు మునుపు రాణాతో జరిగిన సంఘటనను పిల్లాడు పూర్తిగా మర్చిపోయినట్టుగా అనిపించింది అవంతికకు. నువ్వు కూడా సాగు చేయగలవా అంది అవంతిక. ఏదో కొత్త విషయం తెలుసుకోబోతున్నట్టు ఆమె కళ్ళు వింతగా మెరిశాయి. నిజానికి మనిషి చేసే సాగు వల్లే ఒప్పంద ఆత్మలు తమ శక్తిని పెంచుకుంటాయేమోనని ఇప్పటి వరకు అనుకుంది అవంతిక. కాని వాటికవే సాగు పద్ధతిని మొదలుపెట్టి శక్తిని పెంచుకుంటే అప్పుడు చాలా సమయం ఆదా అవుతుంది. ఆ ఆలోచనల మధ్య రాణాను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అవంతిక. పిల్లాడిని ఇబ్బంది పెడితే పెట్టాడు కాని ఉపయోగపడే పరిహారాన్నిచ్చి వెళ్లాడు అని నవ్వుకుంది.
అవంతికకు పిల్లాడు ఒప్పంద ఆత్మల సొంత సాగు పద్ధతి గురించి వివరించటం మొదలుపెట్టాడు. ఆత్మల ప్రపంచంలో ఈ ఒప్పంద ఆత్మలు ఉంటాయి. అవి మనిషితో పాటే పుట్టి వారికి 14 సంవత్సరాలు వచ్చే వరకు మనిషి ఆత్మతో మిళితమై ఉంటాయి. కాబట్టి ఆ 14 సంవత్సరాల వరకు ఆత్మలు వాటి ఎదుగుదలను అవే చూసుకుంటాయి. కానీ ఒక్కసారి అవి బయట ప్రపంచానికి వచ్చాయంటే సాగు చేసే శక్తిని కోల్పోతాయి. అంతేకాకుండా మీ మానవులు నివసించే ఈ ప్రపంచంలో పర్యావరణం చాలా కలుషితంగా ఉంటుంది. ఈ కలుషితం మా శక్తిని తగ్గిస్తుంది. అందుకే మేము మానవుల శక్తి మీద ఆధారపడతాము. అయితే మా ఆత్మల ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన విత్తనం ఉంటుంది. అది ఎలాంటి శక్తిని పెంపొందించుకోలేదు, కానీ దానికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. అదే శుద్ధీకరణ. కలుషితమైన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు సాగు కోసం ఉపయోగపడుతుంది. అదే ఈ పూస అంటూ తన చేతిలో ఉన్న పూసను చూపిస్తూ చెప్పాడు పిల్లాడు. శుద్ధీకరణనా అంటే ఏంటి? పిల్లాడి మాటలకు అడ్డొస్తూ అంది అవంతిక. ఆ పచ్చపూస పైకేదో మామూలుగా కనిపిస్తోంది, కాని దానితో చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆమెకు అర్థమైంది. అవును కానీ ఈ పూస మామూలుది కాదు, ఇది ఒక నిధి లాంటిది అని నవ్వుతూ చెప్పాడు పిల్లాడు. సరే, దీన్ని భద్రంగా ఉంచుకో. దీనితో ఎలా సాగుని చేస్తావో నీ ఇష్టం. నేను ఈ విషయంలో జోక్యం చేసుకోను అంది అవంతిక. పిల్లాడు చెప్పే వరకు ఆత్మల ప్రపంచం ఎలా ఉంటుందో నాకింతవరకు తెలీదు. అంతేకాకుండా రాణాలో కూడా చాలా విషయాలు రహస్యంగా దాగి ఉన్నాయి. పైకి కనిపించడు గాని ఇంత విలువైన నిధిని ఎంత సులభంగా ఇచ్చేశాడు. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే అని మనసులో అనుకుంది అవంతిక.